భగవంతుడా, నువ్వు లేని చోటు లేదు అంటారు, నీకు తెలియని విషయం ఉండదు అంటారు. నేను నా భర్త మా మధ్య జరుగుతున్నవి అంతా నువ్వు చూస్తున్నావు. పెళ్ళయ్యాక నా జీవితంలో దొరికిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది నా భర్త ప్రేమే అనుకున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ అదంతా నా భ్రమే అని తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రేమలో దాపరికాలు ఉండకూడదంటారు. కానీ నా దగ్గర ఆయన చాలా విషయాలు దాస్తున్నారు. ఇంట్లో ఆ పైన గదిలో ఉన్నదెవరు? పైన ఎవరో ఉన్నారు అన్నది నిజం. కానీ రాత్రి చూస్తే లేడు. ఏమైపోయాడు? అసలు అతనికి జైసర్కి ఉన్న సంబంధం ఏంటి? ఆయనకివన్నీ నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? ఎవరితో పంచుకోవాలో తెలియని ఇన్ని సందేహాలు మనసులో పెట్టుకుని అడుగు ఎటువైపు వెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. అన్నిటికీ రాజీపడి మనసు చంపుకుని ఆయనతో బతకలేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని వదిలి వెళ్ళలేను. ఇక నువ్వే నాకొక దారి చూపించాలి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛితా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. జాను జాను రే జాను 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 అమ్మా జాను ఆగమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. అమ్మా జాను ఆగమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అమ్మా జాను జాను అమ్మా జాను ఆగమ్మా. అమ్మా అమ్మా జాను అమ్మా తల్లి, అమ్మా నీకోసం నేను ఇక్కడికి వచ్చాను తల్లి. అమ్మా జాను అమ్మా అమ్మా జాను ఒక్కసారి నేను చెప్పేదేనమ్మా. అమ్మా అమ్మా జాను ఆగమ్మా. అమ్మా అమ్మా జాను అమ్మా జాను ఆగమ్మా. అమ్మా జాను అమ్మా ఆగమ్మా. అమ్మా జాను ఆగమ్మా. అమ్మా జాను ఆగమ్మా. అమ్మా జాను ఆగమ్మా. అమ్మా జాను ఆగమ్మా. జాను ఆగమ్మా. అమ్మా జాను అమ్మా జాను జాను ఆగమ్మా.
హలో హలో ఎవరు? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ జాను. నిజం జాను. ఎందుకంటే నువ్వు గుడికి వెళ్ళింది నా కోసమే కదా. నేను త్వరగా కోలుకోవాలనే కదా. అవును సార్. అంతలా ఆలోచిస్తున్నావేంటి జాను? నా కోసం కాదా? మరెందుకు వెళ్ళావు? అయ్యో, మీ గురించే సార్. మీరు తొందరగా రికవర్ అయ్యి హ్యాపీగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. ఎస్ జాను, నీ మాట తడబడుతున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. బొట్టు పెట్టు జాను. ప్రసాదం తీసుకోండి. నేను తీస్తాను సార్, పర్లేదు. హలో జాను, అవును. నేను చేయగాడి తాతయ్యని మాట్లాడుతున్నానమ్మా. ఫోన్లో మాట్లాడుతుంది మాత్రం నేనని వాడికి తెలియనివ్వద్దు. ఓకే. తాతనని కూడా చూడకుండా నన్ను ఇన్నాళ్ళు వాడు పైన చీకటి గదిలో బంధించి ఉంచాడమ్మా.